తిరుపతి జిల్లా చిట్వేలులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఎన్నికల హామీ మేరకు గ్రామీణ ప్రాంతంలోని 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా పేదలకు భూమి పంచకపోవడం అన్యాయమని మండిపడ్డారు. పేదలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సంవత్సరంలో కూడా పడుతున్నటువంటి సమయంలో మీరు ఆ రోజు ఇచ్చి హామీలను నిలబెట్టాలని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీరు ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చినటువంటి హామీ పట్టణాల్లో 2 సెంట్లు హామీలను కూడా నిలబెట్టమని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ మండలంలో బాలాజీ నగర్ అని ఒక ఎస్సీ కాలనీ, ఆ కాలనీలో దాదాపు 70 కుటుంబాల వాసులు ఉన్నారు. వారికి గత ప్రభుత్వంలో ఎక్కడ 20 సెంట్లు భూమి. ఇప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారిని అడుగుతా ఉన్నాం. మేము ఈ రోజు నుంచి ఒక 10 రోజులు మీకు టైం ఇస్తూ ఉన్నాం. మా వాళ్లకు గతంలో మీరే పోయి అక్కడ సర్వే చేసి సబ్ డివిజన్ సర్వే చేసి లేఅవుట్ వేస్తామని చెప్పి మాకు హద్దులు చూపెట్టారు. అదే ల్యాండ్ను ఈరోజు మీరు సర్వేని పంపించి అక్కడ పూర్తిగా హద్దులు చూపెట్టి కార్యాలయాన్ని కూడా ముట్టడించి మాకు న్యాయం జరిగేంత వరకు వదిలే ప్రసక్తి లేదని మేము తెలియజేసుకుంటాం. నా పేరు జ్యోతి చిన్నయ్య, రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శిని. మరి ఇక్కడే ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ